Hi friends, welcome to Suji Creations. Today's recipe is mushroom curry. ఇది సింపుల్ మెథడ్లో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ టమోటాస్ 2, ఆనియన్స్ 2, వెల్లుల్లి రెబ్బలు 10 ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. మష్రూమ్స్ 200 గ్రామ్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, పసుపు టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 2 టీ స్పూన్స్, కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆయిల్ కావాల్సినంత. ఫస్ట్ పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దాంట్లో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేయాలి. మష్రూమ్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అది కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఫస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మష్రూమ్ని బాగా వేయించుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మష్రూమ్స్ మగ్గిపోతాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేయాలి. తీసేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మష్రూమ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. మష్రూమ్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. నేను లాస్ట్లో చేశాను, కానీ టమాటోస్ వేసుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ సాల్ట్, పసుపు యాడ్ చేసుకొనేసి బాగా ఫ్రై చేయించాలి. ఇవి టమాటోస్ బాగా మగ్గాలంటే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత మూత తీసి బాగా కలయబెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మిగిలిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెడితే త్వరగా మగ్గిపోతుందండి. తర్వాత గరం మసాలా 1 టీ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలయపెట్టాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వాటర్ తక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇలా ప్లేట్ పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లి దింపుకుంటే సరిపోతుందండి. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది.